ఇంకొకటి కానీ మెయిన్స్ అయినా కూడా సేమ్ పేపర్ అనేది ఉంటుంది. ఇందులో 200 మార్కులు, ఇందులో 200 మార్కులు పేపర్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనా? అందులోనే ఆర్థమెటిక్ రీజనింగ్ గానీ జనరల్ స్టడీస్ పేపర్స్ గానీ అన్ని ఉంటాయి. ఓకేనా? మీరు ఇందులో కనుక జాబ్ సాధించాలి అంటే ఒక 110 నుంచి 120 మార్కులు కనుక మీరు తెచ్చుకోగలిగితే ఓకేనా సివిల్ పోస్ట్ అనేది సివిల్ కానిస్టేబుల్ గా మీకు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. క్లియరా? సో ఇక్కడ చాలా వరకు చాలా మంది భయపడుతూనే ఉంటారు. సార్ మేము నాన్ మ్యాథ్స్ సార్, మాకు నాన్ మ్యాథ్స్ సార్, మేము మ్యాథ్స్ చేయలేము సార్, మేము బీకామ్ నుండి వచ్చాము సార్. ఇదంతా కూడా కాన్సెప్ట్ అంతా కూడా మీరు చాలా మంది భయపడుతుంటారు మ్యాథ్స్. అసలు ఈ మ్యాథ్స్ అనేది మనకి ఎక్కడి నుండి వచ్చింది, అర్థమెటిక్ అనేది ఎక్కడి నుండి వచ్చింది అంటే 6th నుండి 10th వరకు ఏదైతే మీరు సబ్జెక్ట్ చదువుకున్నారో అదే అర్థమెటిక్ పార్ట్. ఓకేనా? నిష్పత్తి అనుపాతాలు ఎక్కడి నుండి నేర్చుకున్నాము, ఏ క్లాస్ లో నేర్చుకున్నాము అంటే 7th క్లాస్ లో గానీ 6th క్లాస్ లో గానీ మనం నిష్పత్తి అనుపాతం నేర్చుకున్నాం. అంటే బేసిక్స్ అనేది మనం నేర్చుకోవడం జరిగిందమ్మా. కాకపోతే ఇక్కడ మనకు కొంచెం స్టాండర్డ్ లెవెల్ క్వశ్చన్స్ అనేది అడుగుతుంటారు. అర్థమవుతుందా? ఏ టాపిక్ అయినా కూడా మీకు సింపుల్ గా ఓరియంటేషన్ అంటే మీకు అర్థమయ్యే విధంగా అంటే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ ఆఫ్ క్వశ్చన్ కూడా మీకు ఇక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఒక మార్క్ అంటే ఒక మార్క్ కూడా మిస్ అవ్వకుండా మీకు చెప్తాం. ఎన్ని మోడల్స్ ఉంటాయి సార్, ఏ బుక్ లో నుంచి ఎన్ని మోడల్స్ ఉంటాయి, ఆర్ఎస్ అగర్వాల్ లో ఒక టాపిక్ తీసుకున్నాము అంటే ఎన్ని మోడల్స్ ఉంటాయి, అన్ని మోడల్స్ కవర్ అవుతున్నాయా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాల్సిన బాధ్యత. నేనేం చేస్తాను, నేను ఒక 10 ప్రాబ్లంలు చెప్పి టాపిక్ అయిపోయింది అంటాను. మీరేమంటారు, సార్ నమ్మి టాపిక్ అయిపోయింది కదా మీరు వెళ్తారు. ఓకేనా? అందులో నుంచి క్వశ్చన్ రాదు, ఎగ్జామ్ పోతే అప్పుడు ఎవరు బ్లేమ్ అవుతారండి? ఫ్యాకల్టీ బ్లేమ్ అవుతారు. ఎవరు బ్లేమ్ అవుతారు? వాళ్ళ సార్ బాగా చెప్పలేదు, అవునా, అందుకే మాకు ఈ మార్కు మోడల్ చెప్పలేదు కాబట్టి నాకు జాబ్ రాలేదు అనే సిచ్యువేషన్ మీరు చెప్తుంటారు. అనా నేను ఒక టాపిక్ చెప్పిన వెంటనే మీరు ఏం చేయాలి అంటే ఆ టాపిక్ కి సంబంధించినటువంటి మీ రెఫరెన్స్ బుక్స్ అనేది మీ దగ్గర ఉంచుకోవాలమ్మా. ఓకేనా? రెఫరెన్స్ బుక్స్ అంటే ఆర్ఎస్ అగర్వాల్ గానీ అరిహెంట్ గానీ ఇలాంటివి ఏమైనా ఉంటే బుక్స్ కనుక మీరు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రీవియస్ పేపర్స్ చూసుకోవాలి. ఎక్కువగా ప్రీవియస్ పేపర్స్ ఎక్కువగా రిఫర్ చేయాలి. అంటే ఇప్పుడు నేను ఒక టాపిక్ చెప్పాను అనుకోండి, ఆ టాపిక్ కు సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా అడిగాడు, అంటే ప్రీవియస్ ఎగ్జామ్ లో ఈ టాపిక్ నుంచి ఎన్ని మార్కులు అడిగాడు, సార్ మాకు ఈ మోడల్స్ చెప్పాడా లేదా. ఓకేనా? చెప్పకుంటే ఎందుకు చెప్పలేదు సార్ అనే క్వశ్చన్ వేసే రైట్ మీకు ఉంటుందా ఉండదమ్మా? ఓకేనా? మనం కష్టపడేది వచ్చే దేనికి, ఒక జాబ్ సాధించాలని, మన అమ్మ నాన్న కళను నెరవేర్చాలని మనం వస్తున్నాం, అవునా కదా? ఎస్ఆర్నో? ఓకేనా? కంపల్సరీగా ప్రతి రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను వస్తాను సార్, అప్పటి వరకు నేను రిటర్న్ లో నేను పర్ఫెక్ట్ అంటే మాత్రం ఇప్పుడు చెప్పింది ఇప్పటి వరకే మీకు కొట్టుకుంటున్నామా. కానీ చెప్పిన వరకు చెప్పింది 20% అయితే కంపల్సరీగా ప్రాక్టీస్ అనేది 80% ఉంటుంది. ఓకేనా? నంద్యాల మీరు చూడండి, యూట్యూబ్ లో నంద్యాల గురు రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ మీద ఉంటుంది. ఓకేనా? బ్యాంకింగ్ కు ఫేమస్ అంటే నంద్యాల పోతే అందులో నేనే చెప్తాను. మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు జాబ్స్ ఎందుకు వస్తున్నాయి అంటే ప్రాక్టీస్ అమ్మా. ఇక్కడ నంద్యాల పోతేనే బ్యాంకింగ్ జాబ్ వస్తుందా, లేదా అవనిగడ్డ పోతేనే టీచర్ జాబ్ వస్తుందా అంటే ఇక్కడ చదివితే రాదమ్మా, వస్తుంది. ఎందుకంటే అక్కడ చెప్పేవాళ్ళం మేము, ఇక్కడ నుండి వెళ్తే అక్కడ చెప్పేవాళ్ళం. మీరు ఉంటే యూట్యూబ్ ఉంటే చూసుకోండి. అక్కడ ఎందుకు వస్తుంది అంటే ఒక టాపిక్ చెప్పగానే ఆ టాపిక్ పైన ప్రతి ఒక్క స్టూడెంట్ లోపల డౌట్స్ అనేది రేజ్ అవుతుంటాయి. ప్రతి ఒక్క స్టూడెంట్ లోపల డౌట్స్ అనేది రేజ్ అవుతుంది. సార్ మాకు ఈ మోడల్ ఎందుకు చెప్పలేదు, మేము ఇది ప్రీవియస్ పేపర్ లో చూసాం సార్, ఓకేనా, ఇది మాకు చెప్పండి, ఇది ప్రీవియస్ గా ఏపీలో అడిగారు సార్, అన్ని రిఫర్ చేయాలి. ఓకేనా? సీరియస్ గా జాబ్ అనేది కొట్టాలి అంటే కంపల్సరీగా మీరు కాన్సెప్ట్ అనేది ఏం గుర్తు పెట్టుకోవాలమ్మా, ప్రతి ఒక్కటి కూడా ప్రాక్టీస్ అనేది గుర్తు పెట్టుకోవాలి. అర్థమైందా? నా నోట్స్ నుంచి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నానండి, నేనేదో గొప్పగా చెప్పడం కాదు. నా నోట్స్ మీరు రాసుకోండమ్మా. గన్ షార్ట్ గా నా నోట్స్ నుంచి గానీ ఎస్ఐకి గానీ కానిస్టేబుల్ గానీ ఆ మోడల్ ఆఫ్ క్వశ్చన్ కనుక మిస్ అయితే గనక యూ కెన్ ఆస్క్ మీ, మీరు అప్పుడు అడగొచ్చు. అంత గన్ షార్ట్ గా చెప్తున్నా. ఇక్కడ మ్యాథ్స్ ఒకటే నేను చెప్పనమ్మా. ప్రతి ఇన్స్టిట్యూట్ కు పోతే ఒకరు ఫార్ములా ఓరియంటెడ్ గా చెప్తారు, షార్ట్ కట్ మెథడ్ చెప్తారు. ఎక్కడ పోయినా కూడా మీకు కనబడింది 2 మెథడ్స్, అవునా కదా? ఎస్ ఆర్ నో? రెస్పాండ్ అవ్వండి. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? అవునా? ఎక్కడ కూడా ఒకటి చెప్తారు. కానీ ఇక్కడ మనం ఏం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము అంటే స్పీడ్ మ్యాథ్స్ అనేది మీకు స్పెషల్ గా చెప్తాను. ఇది నేను బ్యాంకింగ్ ఓరియంటేషన్ వాళ్ళకి ఎక్కువగా చెప్తుంటాను. కాకపోతే మన దగ్గర ఎక్కువగా జాబ్స్ సాధించాలి, అందరికంటే కూడా మనం ముందు
ముందు ఉండాలి కాబట్టి ఇక్కడ నేను స్పీడ్ మ్యాథ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సార్, ఈ స్పీడ్ మ్యాథ్స్ వల్ల మాకేంటి ఉపయోగం అంటే అందరూ చేసే విధంగా క్యాలిక్యులేషన్స్ కంటే కూడా మిగతా వాళ్ళ కంటే కూడా మీరు ఫాస్ట్ గా చేయగలుగుతారు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని బేసిక్స్ చెప్తాను, ఆ బేసిక్స్ అనేది ఒకసారి చూడండి అమ్మా. స్పీడ్ మ్యాథ్స్ క్యాలిక్యులేషన్ తర్వాత టాపిక్ లోకి మనం ఎంటర్ అయిపోదాం. ఆ టాపిక్ గురించి మనం డిస్కషన్ చేద్దాం. ఓకేనా? రైట్. మేము బేసిక్ క్వశ్చన్స్ అడుగుతాను, ఒకసారి రిపీట్ చేయండి అందరూ. ఓకేనా? మీకు వర్గాలు అంటే స్క్వేర్స్ అనేది అందరికి తెలుసు కదా. 1 నుంచి 10 వరకు స్క్వేర్స్ అందరికి తెలుసా తెలియదా? ఎస్ సార్, రెస్పాండ్ అవ్వండి అమ్మా. ఎస్ ఆర్ నో? కాబోయే పోలీసు రోడ్ వాయిస్ చిన్నగా రావద్దు. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? యాక్టివ్ గా ఉండాలి. ఓకేనా? పోలీసు వాడు గమనించిన తర్వాత ఇట్లా కూరికినట్టు ఉన్నాం అనుకోండి, ఎట్లా ఉంటారు పోలీసు వాళ్ళు? ఎప్పుడు కానీ అలర్ట్ గా ఉండాలి. ఓకేనా? యాక్టివ్ గా ఉంటారు, వాళ్ళ స్టామినా అనేది బాగుంటుంది. మీరు కూడా అట్లనే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? 1 నుంచి 10 వరకు స్క్వేర్స్ వచ్చా? 5 స్క్వేర్ 25, 7 స్క్వేర్, ఓకేనా, 18 స్క్వేర్. రైట్. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే నేను సరే 1 నుంచి 10 వరకు స్క్వేర్స్ బాగానే చెప్తున్నారు కదా సార్, మేమందరం అవి బైహార్ట్ చేసి ఉన్నాము. స్క్వేర్స్ 1 నుంచి 10 వరకు మనకు ఆల్రెడీ స్కూల్లో నేర్చుకుని ఉన్నాము కాబట్టి 5 స్క్వేర్ కానీ 6 స్క్వేర్ కానీ ఏ నిద్రలు అడిగినా కూడా, ఎప్పుడు లేపి మమ్మల్ని 30 అడిగినా కూడా మేము ఈజీగా చెప్పగలుగుతాం. అవునా కదా? ఎస్ సార్. నేను 37 స్క్వేర్ 48 స్క్వేర్ అడిగాను అనుకోండి, మీరు చెప్పగలుగుతారా? చెప్పలేరమ్మా? చెప్పలేదు. ఎందుకు సార్ అంటే అది మేము ఎక్కడ యూజ్ చేయలేదు సార్, మా మైండ్ లో ఫిక్స్ కాలేదు, పెద్ద సంఖ్య కాబట్టి మేము అది ఎక్కడ యూజ్ చేయలేదు అని అంటారు. ఓకేనా? ఎనీ స్క్వేర్, ఏ రకమైనటువంటి స్క్వేర్స్ అని గుర్తుపెట్టుకోండమ్మా. మీరు ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ స్క్వేర్స్ అనేది 1 నుంచి 30 వరకు స్క్వేర్స్ వచ్చి ఉండాలి, 1 నుంచి 20 వరకు క్యూబ్స్ వచ్చి ఉండాలి. కంపల్సరీ బేసిక్ మల్టిప్లికేషన్స్ వచ్చి ఉండాలి, గుణకారాలు వచ్చి ఉండాలి, భాగాహారాలు వచ్చి ఉండాలి. ఇవి కనుక మనకి బేసిక్స్ వచ్చి ఉంటే మ్యాథ్స్ మనం ఎట్లా అంటే అట్లా. ఓకేనా? ఇప్పుడు నేను 1/1 అడుగుతాను. 11 స్క్వేర్ ఎంతమ్మా? 11 స్క్వేర్ 11 యొక్క వర్గం ఎంత అవుతుంది? 121 అని మీరు చెప్పగలిగారు. 12 యొక్క వర్గము 144. 13 యొక్క వర్గము చెప్పండమ్మా 169. అంటే ఇవి ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి అమ్మా. 11 నుంచి 19 వరకు 11 నుంచి 19 వరకు నేను స్క్వేర్స్ ఎలా చేస్తానంటే బేస్ రూపకంగా తీసుకొని చేస్తానమ్మా. బేస్ అంటే 11 నుంచి 19 వరకు బేస్ ఏం తీసుకుంటాను అంటే 10 తీసుకుంటాను. బేస్ ఏం తీసుకుంటాను? 10 తీసుకుంటాను. 21 నుంచి 29 వరకు బేస్ ఏం తీసుకోవాలి? నేను 20 తీసుకోవాలి. 31 నుంచి 39 వరకు బేస్ ఏం తీసుకోవాలి? 30 తీసుకోవాలి. అవునా? 41 నుంచి 49 వరకు బేస్ ఏం తీసుకోవాలమ్మా? 40 తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి బేస్ ను యూజ్ చేసి. అంటే ఇక్కడ ఏంటి? ఇప్పుడు 11 స్క్వేర్ 12 స్క్వేర్ 13 స్క్వేర్ 14 స్క్వేర్ 15 స్క్వేర్ 16 స్క్వేర్. ఇప్పుడు నేను బేస్ దేన్ని తీసుకొని చేస్తాను? వీటిని ఏం తీసుకుంటాను? 10ని బేస్ గా తీసుకొని నేను చేయడం జరుగుతుంది. అవునా కదా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఎస్. రైట్. వెరీ గుడ్. సో ఇక్కడ 10ని బేస్ తీసుకొని చేస్తాను. 10కి ఏ సంఖ్యను కలిపితే 11 అనే సంఖ్య రావడం జరుగుతుందమ్మా. 10కి ఏ సంఖ్యను కలిపితే 11 వస్తుంది? 1 కలిపితే 11 వస్తుంది. అవునా? ఇక్కడ ఈ 10కి ఏ సంఖ్యనైతే కలుపుతున్నారో గుర్తుపెట్టుకోండమ్మా. 10కి 1ని కలిపితే 11 అనే సంఖ్య వస్తుంది. అవునా కదా? ఎస్ ఆర్ నో? ఇప్పుడు 10కి ఏ సంఖ్యనైతే కలుపుతున్నారో 11 కూడా అదే సంఖ్యను కలపండి అమ్మా. ఇప్పుడు నేను 11కి ఎంత కలపాలి? 1నే కలపాలి. అక్కడ ఏం కలిపాను? బేస్ కు 1 కలిపాను. అవునా? కలిపాను కాబట్టి ఇక్కడ అడిగినటువంటి వర్గంకి ఎంత కలపాలి? 1 కలపాలి. ఇప్పుడు కలిపిన సంఖ్యను ఏ సంఖ్య కలిపారు? ఏ సంఖ్యను కలిపారండి? 1. కలిపిన సంఖ్యను దేని రూపంలో రాయాలి అంటే వర్గం రూపంలో రాయాలి. అంటే 1 కలిపాను కాబట్టి 1 స్క్వేర్ గా రాయాలి. ఓకేనా? ఇప్పుడు 11 + 1 అంటే ఎంత అండి? 12. 1 స్క్వేర్ అంటే 121. ఇప్పుడు చూడండి 10కి ఏ సంఖ్యను కలిపితే 12 అనే సంఖ్య వస్తుందమ్మా. ఏ సంఖ్యను కలపాలి? రెస్పాండ్ అవ్వండి. ఏ సంఖ్యను కలపాలి?
రాస్తున్నా. సరే సెకండ్ స్టెప్ లో చేస్తాం. 12 ప్లస్ 2 ఎంతమ్మా? ఎంతమ్మా? 14. 2 స్క్వేర్ అంటే ఎంతమ్మా? 4 అవుతుంది. ఓకేనా? 144. ఇప్పుడు మీరు 13 స్క్వేర్ మీరు చెప్తారమ్మా? చెప్తారా చెప్పరా? సో 13 స్క్వేర్ ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ 13 ప్లస్ ఎంత? 3. ఇక్కడ ఏం రాస్తాను? 3 స్క్వేర్. 13 ప్లస్ 3 అంటే 16. 3 స్క్వేర్ అంటే ఎంతమ్మా? 9. ఓకేనా? నెక్స్ట్ 14 స్క్వేర్. 14 ప్లస్ ఎంతమ్మా? 4. ఇక్కడ ఏమొస్తుంది? 4 స్క్వేర్. 14 ప్లస్ 4 అంటే 18. 4 స్క్వేర్ అంటే 16. మరి 18 16 వస్తుంది ఆన్సర్. ఎందుకు అంటే 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9. అన్ని కూడా సింగిల్ డిజిట్ నెంబర్స్. అవునా కదా? ఎస్ ఆర్ నో? అవునా? కానీ ఇక్కడ మనకు 4 స్క్వేర్ అంటే ఏ సంఖ్య వచ్చిందమ్మా? 2 అంకెల సంఖ్య వచ్చింది. 16 అనే సంఖ్య రావడం జరిగింది. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోనమ్మా, 2 అంకెల సంఖ్య వచ్చినప్పుడు అందులో ఉన్నటువంటి మొదటి సంఖ్యను తీసివేసి దాని ముందు సంఖ్య కలపాలి. అందులో ఇప్పుడు నాకు ఇక్కడ 16 వచ్చింది. 16లో ఉన్నటువంటి మొదటి సంఖ్య ఏంటిదమ్మా? మొదటి సంఖ్య ఏమవుతుంది? 1. ఆ 1ని తీసేసి ముందు సంఖ్య కలపాలని చెప్పాను. అప్పుడు ఏమవుతుంది? ఇది 1 అంటే ఏమవుతుంది? 196 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ 15 స్క్వేర్. 15 ప్లస్ ఎంతమ్మా? చెప్పండి. మీరే చెప్పొచ్చు కదా. నేను 1 2 చెప్పానంటే మీరు వాయిస్ తో మీరు చెప్పొచ్చు. ఓకేనా? 15 ప్లస్ 5 ఎంత? 16, 17, 18, 19, 20. కౌంట్ చేస్తున్నారా? కౌంటింగ్ బానే. కొందరు ఏళ్ళు వెనక పెట్టుకుని 15 ఎట్లాంటివి ఉంటాయి, ఇవన్నీ బడ్జెట్. ఓకేనా? సో ఇప్పుడు ఎంత అవుతుంది? 15 ప్లస్ 5 ఎంతమ్మా? 20. ఇప్పుడు నేను దీన్ని ఏ స్క్వేర్ కదా రాయొచ్చు? 5 స్క్వేర్. 15 ప్లస్ 5 అంటే 20. 5 స్క్వేర్ అంటే 25 అవుతుంది. ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి మొదటి సంఖ్యను నేను తీసేయాలి. మొదటి సంఖ్యను తీసేసి ఏం చేయాలి? ముందు అప్పుడు ఎంత అవుతుంది ఆన్సర్? ఎంత అవుతుందమ్మా? 225 అనేది. ఇప్పుడు మీకు అర్థమైందా? స్క్వేర్స్ అనేది బేస్ యూజ్ చేసి చేసుకోవడం. 11 నుంచి 19 వరకు నేను ఏం బేస్ యూజ్ చేస్తానమ్మా? ఇట్లా మీకు డైలీ ఒక టెక్నిక్ అనేది మీకు చెప్తా ఉంటాను. నేను ప్రాక్టీస్ అనేది కంపల్సరీగా చేయాలి. నేను 16 వరకు చేశాను కాబట్టి మీరు ఏం చేయాలి? దాని కంటిన్యూషన్ గా 19 వరకు చేయాలి. రేపు నెక్స్ట్ క్లాస్ లో 21 నుంచి 29 వరకు ఎలా చేయాలో నేను చెప్తాను. ఓకేనా? క్లియరా? ఇప్పుడు సరే సార్ మాకు స్క్వేర్స్ అనేవి మీరేంటి చెప్పేది, మాకు ఆల్రెడీ వచ్చు, మేము ఆల్రెడీ బట్టి ఉన్నామని మీరు అనుకోవచ్చు. ఓకేనా? సరే స్క్వేర్స్ అంత ఈజీగా ఉంటుంది కాబట్టి నేను క్యూబ్స్ అన్నాను అనుకో. క్యూబ్స్ ఇప్పుడు ఓకేనా, చాలా మందికి 1 నుంచి 10 వరకు క్యూబ్స్ అనేది తెలియకపోవచ్చు. ఇన్ కేస్ మాక్సిమం తెలిసి ఉంటుందంటే ఒక తెలియకుంటే గనక అవి 1 నుంచి 10 వరకు క్యూబ్స్ అనేది మీరే నేర్చుకుంటారు. ఎలాంటి షార్ట్ కట్స్. ఇప్పుడు నేను 11 స్క్వేర్ అంటే మీరు ఎంత చెప్పారు? ఎంత చెప్పారమ్మా? 120. నేను 11 క్యూబ్ అని అన్నాను అనుకోండి. మరి క్యూబ్స్ ఎట్లా చేస్తారు సార్? 11 క్యూబ్ అన్నాను అనుకోండి. మీరు ఎలా చేస్తారు? మీ మెథడ్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ 11 into 11 ఈ మెథడ్ మనది. అవునా కదా? ఎస్ ఆర్ నో? స్కూల్లో ఎవరు అడిగినా కూడా మనం ఫాస్ట్ గా వచ్చింది 1 ఎక్కం 1, 1 ఎక్కం 1. దీనికి మనం మళ్ళీ ఎవరు లెక్క పెడతా ఉంటారు. మళ్ళీ 1 మళ్ళీ ఇది ఎంత వస్తుంది? 120. క్యూబ్ అన్నాడు కాబట్టి మళ్ళీ ఇంటూ ఇదంతా చేస్తూ ఉంటాం. అవునా కదా? ఎస్ ఆర్ నో? ఓకేనా? క్యాలిక్యులేషన్ ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకున్నామా, నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఎంత పెద్ద క్యాలిక్యులేషన్ పార్ట్ వచ్చినా కూడా సెకండ్స్ లో చేసేటట్టు చేపించే బాధ్యత. మీరు అదొకటి అస్యూరెన్స్ పెట్టుకోండి. దాంట్లో ఎలాంటి లేదు. నేను ఇంకొకటి ఇచ్చేది ఏంటంటే మీరు నోట్స్ ముందు పెట్టుకొని ఏ బుక్స్ అయినా రిఫర్ చేసుకోండి. నేను చెప్తున్నాను, ఒక టాపిక్ అయిపోయిందని చెప్పగానే మీరు ఏ బుక్ అయినా రిఫర్ చేయండి. సార్ మాకు అన్ని మోడల్స్ చెప్పాడా లేదా అనేది మీరు అది కూడా చూడాలి. బాధ్యత ఎవరిది? మీరు. ఓకేనా? దానప్పుడు మీరు క్వశ్చన్. ఓకేనా? ఇప్పుడు చూడండి 11 క్యూబ్ అనేది ఎలా చేస్తాం? సింపుల్ గా మనం ఎలా చేస్తాము ఇక్కడ వినండి. 11 లో కనిపించేటటువంటి సంఖ్యలు ఏం కనిపిస్తున్నాయి చెప్పండి. 11 లో ఏ నెంబర్స్ కనిపిస్తున్నాయమ్మా? 1 ఒకటే కనిపిస్తుందా? ఎన్ని 1s కనబడుతున్నాయి? అందులో 1. ఓకేనా? ఈ 1 అనేది మొదటి సంఖ్య. జాగ్రత్త వినండి అమ్మా. ఈ 1 అనేది మొదటి సంఖ్య, ఈ 1 అనేది రెండవ సంఖ్య. ఓకేనా? ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి అమ్మా, రెండవ సంఖ్య పైన మీరు దృష్టి పెట్టాల్సి ఉంటుంది. రెండవ సంఖ్య పైన మీరు దృష్టి పెట్టాలి. రెండవ సంఖ్య ఏంటిది? 1. దాని వర్గం రూపంలో రాయండి. రెండవ సంఖ్యలో వర్గం రూపంలో చెప్పండి అమ్మా. స్క్వేర్ ఫార్మేట్ లో చెప్పండి. 1 స్క్వేర్ అంటే ఎంత? 1.
నెక్స్ట్ మళ్ళీ ఈ రెండో సంఖ్యను క్యూబ్ రూపంలో రాయండి, గణం రూపంలో. ఓకేనా? 1 క్యూబ్ అంటే ఓకేనా? ఇప్పుడు ఈ రెండు సంఖ్యలు రాసిన తర్వాత రెండవ సంఖ్యను వర్గంలో రూపంలో రాశాను. 1 స్క్వేర్ అంటే 1, 1 క్యూబ్ అంటే ఎంతమ్మా 1. రాసిన తర్వాత మొదటి సంఖ్యను చివరి సంఖ్యను వదిలేయండి, పక్కన పెట్టేయండి. మొదటి సంఖ్యను చివరి సంఖ్యను మధ్య వదిలేసిన తర్వాత మధ్యలో ఉన్నటువంటి సంఖ్యలను డబుల్ చేయండి. మధ్యలో ఉన్నటువంటి సంఖ్యలు ఏమవుతాయి? ఈ మధ్యలో ఉన్న సంఖ్య డబుల్ చేస్తే ఏమవుతుంది? 2 అవుతుంది. దీన్ని డబుల్ చేస్తే 2. సో ఆన్సర్ ఏమని చెప్పొచ్చమ్మా మీరు ఇప్పుడు? 133. అది క్యూబ్ ఆఫ్ 11, 11 యొక్క. క్లియరా? ఇప్పుడు నేను 12 చెప్పమని మిమ్మల్ని అడుగుతాను. 12 క్యూబ్. ఫస్ట్ ఏం చేస్తారు? ఆ 12లో ఉన్నటువంటి సంఖ్యలు రాసుకోవాలి. 12లో ఉన్నటువంటి సంఖ్యలు ఏంటి? 1, 2. ఇక్కడ రెండవ సంఖ్య పైన మీరు దృష్టి పెట్టాల్సి ఉంటుందని చెప్పాను. రెండవ సంఖ్య ఇక్కడ ఏమవుతుందమ్మా? రెండవ సంఖ్య ఏమవుతుంది? రెండవ సంఖ్య ఏమవుతుందమ్మా? 2 అవుతుంది. అవునా? రెండవ సంఖ్య 2. ఈ 2ను ఏం చేయాలి అంటే ఫస్ట్ వర్గం రూపంలో రాయాలి. 2 స్క్వేర్ 4. ఓకేనా? నెక్స్ట్ 2 క్యూబ్. రాసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయమని చెప్పాను? మొదటి సంఖ్యను చివరి సంఖ్యను పక్కన పెట్టి మధ్యలో ఉన్నటువంటి సంఖ్యలను ఏం చేయాలని చెప్పాను? డబుల్ చేయమని చెప్పాను. అవునా? అప్పుడు 2ను డబుల్ చేస్తే ఎంత అవుతుంది? 4 అవుతుంది. 4ను డబుల్ చేస్తే ఎంత అవుతుంది? 8 అవుతుంది. 8 ప్లస్ 4 అంటే 12. 4 ప్లస్ 2 6. 6 ప్లస్ 1 అంటే ఎంతమ్మా? 7. అంటే ఆన్సర్ ఎంత? 17. ఇది స్క్వేర్స్ ఎలా చేయాలి, క్యూబ్స్ ఎలా చేయాలి, జస్ట్ బేసిక్ ఇంట్రడక్షన్ లో మీకు చెప్పాను. ఇప్పుడు మల్టిప్లికేషన్ అంటే గుణకారాలు ఎలా చేస్తాం? మామూలుగా డైరెక్ట్ గా మల్టిప్లికేషన్స్ అనేది చాలా మందికి ఇబ్బందిగా, అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా మల్టిప్లికేషన్ దగ్గర మనం టైం అంతా వేస్ట్ చేస్తూ ఉంటాం. అవునా? ఇట్ విల్ జస్ట్ ఎగ్జాంపుల్. సపోజ్ 12 × 13. 12 × 13 ఎంత అండి? 12 × 13. What is the value of 12 × 13? 156. ఎలా చేస్తారు? ఈ 156 అనేది ఎలా వచ్చింది అంటే మామూలు నార్మల్ ప్రొసీజర్ ఇంత ముందులాగే. ఓకేనా? 12 × 10. ఇదేనా? ఈ మెథడే కదా మనం చేసేటటువంటి మెథడ్, అదే మెథడ్. అవునా? ఇలా చేయడం వల్ల సగం రెండు చిన్న సంఖ్యలు కాబట్టి చేసుకోగలుగుతారు. ఇన్ కేసు ఒకవేళ 3 డిజిట్ నెంబర్ వచ్చిందమ్మా, 423 × 533 అనే నెంబర్ వచ్చింది, అప్పుడు టైం తీసుకుంటారా లేదా? ఎంత అవుతుందా? సో మనకు అప్పుడు ఉన్న ఎగ్జామ్ టెన్షన్ లో క్యాలిక్యులేషన్ చేయాలి అంటే ఇబ్బందిగా ఉంటుందా ఉండదా? సో ఇక్కడ వినమ్మా మల్టిప్లికేషన్స్ ఎలా చేస్తాం. అయితే ఇక్కడ 12 × 13. ఓకేనా? ఇప్పుడు ఈ ఫస్ట్ సంఖ్య ఏమవుతుంది చెప్పండి నాకు. మీరు రెస్పాండ్ అవ్వట్లేదండి, మీకు చెప్పండి, చూసుకుంటూ చెప్పండి. ఫస్ట్ సంఖ్య ఏమవుతుంది? ఫస్ట్ సంఖ్య ఏంటిది? 12. అవునా? ఈ 12 తీసుకెళ్లి ఫస్ట్ స్టెప్ లో 12 ఫస్ట్ సంఖ్య మొత్తాన్ని తీసుకెళ్లి ఓకేనా రెండవ సంఖ్యలో ఉన్నటువంటి చివరి సంఖ్య కలపండి. రెండవ సంఖ్యలో ఉన్నటువంటి చివరి సంఖ్య ఏమవుతుంది చెప్పండి? చెప్పండి అమ్మా. 3. అవునా? ఎస్ ఆర్ నో? ఈ 12 + 3 ఎంతమ్మా? 15. ఫస్ట్ స్టెప్. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? మొదటి సంఖ్య మొత్తాన్ని తీసుకెళ్లి రెండవ సంఖ్యలో ఉన్నటువంటి చివరి సంఖ్య కలపాలి. ఫస్ట్ స్టెప్ గుర్తుపెట్టుకున్నాం. ఓకేనా? సెకండ్ స్టెప్ ఏం చేస్తాము అంటే ఆ రెండు సంఖ్యల్లో ఉన్నటువంటి చివరి సంఖ్యలు, చివరి సంఖ్యలను గుణించాల్సి ఉంటుంది. We have to multiply the last 2 digits of the numbers. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఇది 2, ఇందులో చివరి సంఖ్య 2, ఇందులో చివరి సంఖ్య 3. ఎంత? అంటే డైరెక్ట్ గా మీరు క్యాలిక్యులేషన్ చేయాల్సిన ఇబ్బందిగా ఉందా? సో ఇప్పుడు నేను మామూలుగా 11 × 12 అని చెప్పాను. ఒకసారి ఆన్సర్ చెప్పండి అమ్మా. డైరెక్ట్ గా పెన్ను పేపర్ పెట్టకుండా, అంటే జస్ట్ ఎగ్జాంపుల్ గా మీకు చెప్తున్నాను. ఫస్ట్ ఏం చేస్తాను? 11 అనే సంఖ్యను తీసుకెళ్ళి దేనికి కలుపుతాను? ఎంత ఏరియాని కలపాల్సింది? 11 + 2 ఎంతమ్మా? 11 + 2 13. అవునా? రైట్. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏం చేస్తాను? సెకండ్ స్టెప్ చెప్పండి, ఆన్సర్ చెప్పండి. చివరి రెండు సంఖ్యలను గురించి 1 × 2 అంటే 2. క్లియరా? అంటే ఇప్పుడు నేను సపోజ్ 14 × 18 అని చెప్పాను అనుకోండి. ఒక్కసారి చెప్పండి అమ్మా ఇప్పుడు మీరు ఆన్సర్. ఫస్ట్ ఏం చేస్తాను? ఒక్కసారి చెప్పండి, మీరు రాయకండి, నేను రాపిస్తాను టోటల్ గా. ఫస్ట్ ఏం చేస్తాను? 14 + 8.
14+8 అంటే కూడికలని తెలుసు కదా, మరి ఇక పడవైతే తీయకండి. కూడికలు 14+8 అంటే కౌంటింగ్ బంద్ చేయండి, ఓకేనా? సార్ 14+8 ఎంతమ్మా? 22. రైట్, వెరీ గుడ్, 20. నెక్స్ట్ అందులో మనకు ఈ రెండింటి గురించి చెప్పాను. 4 8 ఎంతమ్మా?